ఎరికో పట్టణంలో ప్రవక్త అయిన ఎలీషా శుద్ధి చేసిన నీటి ఊట ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ప్రస్తుతం ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతి పురాతన నివాస ప్రాంతాల్లో ఇది ఒకటి. ప్రస్తుతం ఇది పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో యోర్దాను లోయలో ఉంది. ఇది యోర్దాన్ నదికి పశ్చిమాన మరియు మృత సముద్రానికి ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎరికో పట్టణం చాలా సుందరమైన ప్రాంతం అయినప్పటికీ అక్కడ ఉన్న నీటి ఊట కలుషితంగా ఉండడంతో ప్రజలు చాలా కష్టాలు అనుభవించేవారు. ఆ నీటిని తాగితే అనారోగ్యం వచ్చేది. భూమి నిస్సారమై పంటలు పండేవి కావు. అందువల్ల ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఆ సమయంలో ఎలీషా ప్రవక్త ఎరికోకు వచ్చినప్పుడు పట్టణ పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి, ఈ పట్టణం బాగానే ఉంది కానీ నీరు చెడిపోయింది, భూమి ఫలించడం లేదు అని తమ సమస్యను తెలియజేశారు. అప్పుడు ఎలీషా వారికి ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకురమ్మని చెప్పాడు. వారు వెంటనే ఉప్పు తీసుకువచ్చారు. తర్వాత ఎలీషా ఆ పాత్రను తీసుకుని నీటి ఊట దగ్గరికి వెళ్లి ఆ ఉప్పును నీళ్లలో వేసి, యెహోవా నామంలో ప్రార్థిస్తూ, ఈ నీటిని నేను శుద్ధి చేస్తున్నాను, ఇక దీని వల్ల మరణము ఉండదు అని ప్రకటించాడు. ఆ క్షణమే దేవుని అద్భుత శక్తితో చెడ్డ నీరు మంచిగా మారిపోయింది. రోగాలు తగ్గిపోయాయి, పంటలు పండాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఊట ఇప్పటికీ ప్రవహిస్తుంది. 3000 సంవత్సరాల తర్వాత కూడా ఎలీషా ఊట ఇంకా జీవిస్తుంది. ఇది దేవుని అద్భుత శక్తి.